జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. బయట విపరీతంగా మంచు కురుస్తోంది. ఇది కొన్ని రోజుల నుంచి కురుస్తోంది. చల్లగా మంచు కురుస్తుంది కదా అని నా మానాన్ని నేనేదో రవ్వ దోశ వేసుకుని తింటుంటే క్రిస్టమస్కి మాకు బహుమతి ఇవ్వవా అని ఏడుపులు మొదలెట్టారు వీళ్ళు. ఎలా ఏడుస్తున్నారో ముందు అది చూపిస్తా. చాలా కాలం క్రితం ఈ ఓకత్రయం కలిసి ఇచ్చిన PDF ప్రజెంటేషన్ మనుస్మృతి మీద అండర్లైన్ చేశాను చూడండి. ఇవి ప్రక్షిప్త శ్లోకాలు, ప్రామాణికం కావు అని స్పష్టంగా చెప్పారు. ఈ దేశద్రోహులు కులాల వారీగా చిచ్చు పెట్టి మనుషుల్ని విడగొట్టి మత మార్పిడి చేయాలి కదా. అందుకని అవసరమైన శ్లోకాలకి మాత్రం ఆ ప్రక్షిప్త అనేది కొట్టేసి మిగతా వాటికి కొట్టేయడం మర్చిపోయారు వెధవలు. మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఈ స్క్రీన్ షాట్ లో. ఇవన్నీ కూడా పాత స్క్రీన్ షాట్సే. చాలా కాలం క్రితం ఈ ఓకత్రయం కలిసి ఇచ్చిన PDF ప్రజెంటేషన్స్ ఇవి మనుస్మృతి మీద. చాప్టర్ 8, చాప్టర్ 4 ఎక్కువగా వాడుతుంటారు కదా వీళ్ళు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్క్రీన్ షాట్ మీద చూడండి. వీళ్ళందరూ కలిసి పంచుకున్న PDF అన్నమాట. తొండ నుంచి వచ్చినట్టుంది ఓకడ ఆకోకి PDF. పైన OBCC అని కనిపిస్తోంది. ఆ అండర్లైన్లు, ఆ అధ్యాయం 4 మనుస్మృతి చాప్టర్ 4 అవన్నీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ దేశద్రోహుల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేక సత్కారాలు చేస్తూ వాళ్ళ వేదికని పంచి ఇచ్చి దేశం మీద విషం ఎలా చిమ్ముతున్నారో ఒక చిల్లంగి మీడియా అనుకోండి, కిరస్తాని మీడియా అనుకోండి, ఏదైనా అనుకోండి, చూస్తున్నాం కదా ఒక మీడియా. ఆ మీడియా వేదికగా నిన్నో మొన్నో మనుస్మృతి మీద మాట్లాడాడు. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ నేను పెడుతున్నా. అది ఈ పాత స్క్రీన్ షాట్ పక్కన పెడుతున్నా చూడండి. వ్యాసం అని ఊరికే అనం కదా మనం. యాజ్ ఇట్ ఈజ్ అదే PDF పేరు మార్చి ఇంకా కొత్తగా కొన్ని స్లైడ్లు యాడ్ చేసి తీసుకొచ్చి చెప్పాడు. ఇప్పుడు మనం వీళ్ళని దేశద్రోహులు అని అనడంలో ఏమాత్రమైన సందేహం ఉందా? ప్రక్షిప్తాలు అని అంత క్లియర్ గా కనిపిస్తున్నా గానీ వాటిని కొట్టేసి చూసేవాళ్ళని గొర్రెలని చేసి కులాలు, శూద్రులు, ఇంకా ఏవో వగైరా చెత్త మాటలన్నీ పెట్టి జనాల మధ్య చిచ్చు పెట్టి సనాతన ధర్మం మీద విషం జిమ్మి మత మార్పిడికి ఎంత ఆపసోపాలు పడుతున్నారో వీడిని పిలిపించి గత కొన్ని వారాలుగా ఎంకరేజ్ చేస్తూ వీడి చేత ఈ చెత్తంతా వాగిస్తున్న వాళ్ళనేమనాలి? దేశ వ్యతిరేక శక్తులు అనాలా? దేశ ద్రోహులు అనాలా? మీరే ఆలోచించుకోండి. అలాగే కొద్ది కాలం క్రితం వీడు చాణక్యుడి మీద వీడియో పెట్టినప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టాను. US ఆర్మీ వార్ కాలేజీలో చాణక్యుడి అర్థశాస్త్ర పాఠాలు బోధిస్తుంటే దేశ వ్యతిరేక శక్తి, శత్రువులకు ఉపయోగపడే మూర్ఖుడు, యూజ్ఫుల్ ఇడియట్ ఇట్లాంటి వీడియోలు చేస్తున్నాడు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే చూడవచ్చు. వాడు ఇదే వ్యాసాన్ని ఇవాళ 4 గంటల పాటు విషం చిమ్ముతుంటే దానికి తోడు ఇంకో కొత్త ముఠా చేరితే మరి వీళ్ళకి క్రిస్టమస్ బహుమతి ఇద్దామని అనిపిస్తుంది కదా. ఇచ్చేద్దాం. ఒక బహుమతి కాదు, కొన్ని బహుమతులు ఇద్దాము. మొదట దేనితో మొదలెడదామా అని ఆలోచిస్తుంటే ఆ బహుమతి ఈ బహుమతి ఎందుకు, ఇదిగో శాంటా క్లాస్ కనిపించాడు కదా ఎదురుగుండా, ఇదే ఇచ్చేద్దాం మంచి బహుమతిగా అని చెప్పి మొదలుపెట్టా ఈ వీడియో. శాంటా క్లాస్ క్రిస్మస్ తాత అనగానే మన కళ్ళ ముందు ఒక చక్కని రూపు ప్రత్యక్షమవుతుంది. తెల్లటి ఫర్ అంచులతో కుట్టిన ఎర్రటి ప్యాంటు, షర్టు, కుచ్చుటోపి, మంచుని జ్ఞాపకం చేస్తూ తెల్లటి పొడవైన గడ్డము, మీసాలు, నవ్వుతున్న ముఖము, హుందాతనంతో ఉట్టిపడుతూ ముసలితనము, భుజాన బహుమతుల బ్యాగ్. పెద్దవారికి క్రిస్మస్ తాతతో వారి చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్నపిల్లల్లో క్రిస్మస్ తాత శాంటా వచ్చి బహుమతులు ఇస్తాడనే కొత్త ఉత్సాహం, క్రిస్మస్ వేడుకలలో క్రిస్మస్ తాత యొక్క ప్రాధాన్యత, అబ్బో అతని ఉదారత, త్యాగము, దాన గుణము, క్రిస్మస్ వేడుకలలో క్రిస్మస్ ట్రీలు, లైట్లు, సంగీతము, వీటన్నిటి మధ్య శాంటా, మంచు కురిసే ప్రాంతంలో రెయిన్డీర్లపై శాంటా వస్తాడనే కథలు, ఆ సంగీతము, ఇదంతా క్రిస్మస్ వేడుకల సమయంలో ఆ వాతావరణాన్ని మరింత మ్యాజికల్గా మార్చేస్తుంది కదా. శాంటా క్లాస్కి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూపు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. సాధారణంగా చలికాలంలో కూల్ డ్రింక్స్కి సేల్స్ అంతగా ఉండవు కదా. 1920sలో కోకా-కోలా కోక్ని చలికాలంలో అమ్ముకోవడానికి, అంటే తన సేల్స్ని పెంచుకోవడానికి శాంటా క్లాస్ బొమ్మని వాడటం మొదలెట్టింది.
అప్పటికి శాంటా రూపం ఒక్కో చోట ఒక్కోలాగా, అంటే కొన్ని చోట్ల పొట్టిగా, కొన్ని చోట్ల భయంకరంగా ఉండేది. శాంటాకి ఒక నిర్దిష్టమైన స్నేహపూర్వకమైన రూపాన్ని ఇవ్వాలని ఆ కంపెనీ సన్బ్లామ్ అనే చిత్రకారుడిని నియమించుకుంది. ఆ సన్బ్లామ్ అనే చిత్రకారుడు తన స్నేహితుడు సేల్స్ మ్యాన్ అయిన లూ ప్రెంటిస్ నే మోడల్ గా పెట్టుకుని శాంటా చిత్రాలను గీయడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత అతని స్నేహితుడు చనిపోయిన తర్వాత తనను తానే అద్దంలో చూసుకుంటూ చిత్రాలను గీయడం మొదలెట్టాడు. అలా అతను గీసిన రకరకాల చిత్రాలు ఎరుపు రంగు కోటు, ఎరుపు రంగు ప్యాంటు, తెల్లటి పొడవాటి గడ్డము, ముసలితనము, నవ్వుతున్న మొహము, పెద్ద పొట్ట, బహుమతులు ఇచ్చే శాంటా, చిన్నపిల్లలతో బొమ్మలతో ఆడుకునే వ్యక్తిగా, ఫ్రిడ్జ్లోంచి కోకా కోలా తాగుతూ కనిపించే ఒక కుటుంబ సభ్యుడిగా, ఇలా రకరకాలుగా చిత్రాలు గీసి కోకా కోలా శాంటా క్లాజ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసి క్రిస్మస్ వేడుకలలో ఒక భాగాన్ని చేసేసింది. ఈ వివరాలన్నీ మనం కోకా కోలా వెబ్సైట్లోనే చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలతో ఇంతలా అనుబంధం పెనవేసుకుపోయిన శాంతా క్లాజ్ అనే పాత్ర చరిత్రలో అసలు ఉందా? కోకా కోలా కల్పితమా? వివరాల్లోకి వెళ్తే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి గురించి కొద్దిగా తెలుసుకోవాలి. శాంటా క్లాజ్ వెనుక ఉన్న వ్యక్తి సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే ముందుగా మనకన్నీ ఏం తెలుస్తాయంటే రిజల్ట్స్ ఇంటర్నెట్లో. అతను 270 కామన్ ఏరా ప్రాంతంలో టర్కీ దేశంలోని పతారా అనే పట్టణంలో జన్మించాడని, ఒక సంపన్న క్రైస్తవ కుటుంబంలో పుట్టాడని, టర్కీలోని మైరా ప్రాంతానికి బిషప్ గా సేవలందించాడని, అబ్బో దాతృత్వంలో అంతా ఇంత కాదని, రహస్యంగా బహుమతులు ఇచ్చేవాడని, ఒక పేద తండ్రి తన కుమార్తెలకు పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతుంటే రహస్యంగా అర్ధరాత్రి పూట ఎవరికి తెలియకుండా బంగారపు మూటలను విసిరాడని, పిల్లలకి రక్షకుడిగా ఉన్నాడని, మ్యాజిక్లు చేసేవాడని, అసలు అబ్బోహో అట్లా ఇట్లా రావు మరి రిజల్ట్స్. అయితే అదంతా నిజమేనా? నాణ్యానికి అటుపక్క కూడా ఒకసారి చూద్దామా? ఈ సెయింట్ నికోలస్ గారి అసలు రూపం తెలుసుకోవాలంటే మనం ఒక దేవత గురించి తెలుసుకోవాలి. ఆవిడ ఆర్టెమిస్ అనే ఒక గ్రీకు దేవత. ఆర్టెమిస్ ఎలుతెరా అని. ఎలుతెరా అనేది ఆవిడకు ఉన్న బిరుదు. దాని అర్థం ఏంటంటే విముక్తిని ప్రసాదించేది, అంటే స్వేచ్ఛను ఇచ్చేది అని అర్థం. ఇప్పటి టర్కీ దేశం యొక్క నైరుతి తీర ప్రాంతాన్ని అప్పట్లో లిషియా అని పిలిచేవారు. ఈ లిషియాలోని మైరా అనే పట్టణంలో ఈ ఆర్టెమిస్ అనే దేవతకి ఒక భారీ దేవాలయం ఉండేది. గ్రీకు సంప్రదాయం ప్రకారం ఈవిడ వేటకి, అడవులకు, జంతువులకు అధిదేవత, స్త్రీలకి రక్షకురాలు, లిజియన్లకి మాతృదేవత. ప్రజలు ఆరాధించుకునే ఈ ఆర్టెమిస్ ఆలయాన్ని విధ్వంసం చేసింది ఎవరో తెలుసా? ఇప్పుడు మనం చూసే ఎంతో దయతో నవ్వుతూ పిల్లలకు బహుమతులిచ్చే శాంటాకి మూల కారణమైన సెయింట్ నికోలస్. ఇతని అసలు రూపు కోపిష్టి, పట్టుదల కలిగిన వ్యక్తి. అంటే ఒక తీవ్రవాదిలా క్రైస్తవ మత వ్యాప్తి కోసం అన్యదేవతలని దెయ్యాలుగా భావిస్తూ తన అనుచరులతో కలిసి ఈ అద్భుతమైన ప్రసిద్ధిగాంచిన ఆలయాన్ని పునాదులతో సహా కూల్చివేసినట్లు చరిత్రకారులు పేర్కొంటారు. ఇతను తన స్వహస్తాలతో విగ్రహాలని పగలగొట్టినట్లు కూడా చరిత్రకారులు చెప్తారు. ఇంకా ఇతని గురించి చాలా చెప్తారు. కాన్స్టాంటైన్ చక్రవర్తిని బెదిరించి చంపేసి జంతువులకు ఆహారంగా వేస్తానని బెదిరించాడని, అబ్లాబియస్ అనే అధికారిని సైతం చంపేస్తానని బెదిరించాడని, అలాగే కౌన్సిల్ ఆఫ్ నికాయాలో పాల్గొన్నప్పుడు జీసస్ యొక్క దైవత్వాన్ని ప్రశ్నించిన ఒక పాస్టర్ పై భౌతిక దాడి చేశాడని, ఇలా రకరకాల సంఘటనలు చరిత్ర పుస్తకాలలో లభ్యమవుతాయి. దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కోకా కోలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఇప్పుడు శాంటాని మంచు బహుమతులిచ్చే వ్యక్తితో చక్కగా డిజైన్ చేసి ప్రచారం చేసింది. కానీ ఇతడు ఒక పరమ ఉన్మాది, ఉగ్రవాది అన్నమాట. పరమత సహనం సున్నా. క్రైస్తవ మత వ్యాప్తి కోసం అన్యమత దేవాలయాలని కూలగొట్టడం, వాటిని దెయ్యాలుగా భావించడం, పరమ నీచ నికృష్టమైన పనులన్నీ చేశాడనమాట. అందువల్ల మనకేం తెలుస్తుంది? ఏ సెయింట్ చరిత్ర చూసినా అసలు ఈ కిరస్తానీ మత వ్యాప్తి గురించి, చరిత్రలో ఏం జరిగిందని తెలుసుకుందామన్నా మనకి ఒక్కటే విషయం బోధపడుతుంది. వీళ్ళ సంఖ్య పెరిగిందా, అన్యమతస్థులని బతకనివ్వరు. వాళ్ళ సంప్రదాయాలని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆరాధనా పద్ధతులని బతకనివ్వరు. దేవాలయాలని కూలగొట్టేస్తారు, కూకటి వేళ్లతో సహా పెక్కలించేస్తారు. వీళ్ళు ఉన్మాదులు, ఉగ్రవాదులు, ముఖ్యంగా భారతదేశంలో దేశద్రోహులు. పోనీ
ఇంత చేసి దేవాలయాలను కూలగొట్టి అంత బలవంతంగా క్రైస్తవ మత వ్యాప్తి చేసి ఏం సాధించాడు? ఇప్పుడు అదే ప్రాంతంలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ చూసుకుంటే చాలా అతి తక్కువ శాతం మంది ఉన్నారు. లెస్ దాన్ 1% కన్నా తక్కువ ఇప్పుడు అక్కడ ఈ కిరస్తానీ మతస్థులు. ఆ టర్కీ దేశమే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీ. ఒకడిని మించిన వాడు ఒకడు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ నిజాలు బయటికి రావు. స్కూళ్లల్లో చిన్నపిల్లల చేత వేడుకల్లో ఈ క్రిస్మస్ తాత వేషాలు వేయించి అదేదో పరమ అద్భుతం చేసినట్లు సంబరపడిపోతూ ఉంటారు. అది బాధాకరమైన విషయం. ప్రపంచాన్ని చీడపురుగుల్లా పట్టి పీడిస్తున్న 2 క్యారెక్టర్లలో ఒకటి శాంటా, రెండు చెక్కల మీద వేలాడే ఈ శవం. శాంటా క్లాజ్ వెనక చరిత్ర ఇది అయితే అతను పుట్టిన ప్రాంతంలో కనీసం 1% కూడా కిరస్తానీ లేరు ఇప్పుడు. అలాగే యూదు దేశంలో ఇజ్రాయెల్లో కూడా మనకు తెలిసిందే కదా, ఆ శవాన్ని తన్ని తగిలేసి కాండించి ఉమ్మి చీరి చీల్చి చావుగొట్టి చెతకబాది సిలువేసిన ఆ శవాన్ని కనీసం క్రిస్మస్ కి పబ్లిక్ హాలిడే కూడా లేదు ఆ దేశం వాళ్ళకి. ఆ 2 దరిద్రాలని భారతదేశంలో అందరి నెత్తిన రుద్దేస్తున్నారు. అది విచిత్రం. ఈ కిరస్తానీ వ్యధాలు పరమ నీచ నికృష్టులను తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతమైన మహానుభావులుగా చిత్రించి వ్యాపారం చేస్తారు. మనం అసలు సత్యాలు చెప్తుంటే మన మీదేమో మతోన్మాదులు అని ముద్ర వేసి సమాజంలో అశాంతిని రేకెత్తిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మరి క్రిస్మస్ తాత వెనకనున్న సెయింట్ నికోలస్ గురించి ఎంత విపులంగా చెప్పిన తర్వాత ప్రజలారా అంటారా, క్రిస్మస్ తాత అంటారా?